హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరీర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మీకోసం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు విడుదల చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు చెప్తాను. ఎన్టీపీసీ అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్. ఈ యొక్క కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దాని యొక్క వివరాలు మీకోసం. ముందుగా ఎవరైతే నా ఛానల్ని తప్పకుండా చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ ధన్యవాదాలు. ఎవరైతే చూస్తున్నారో కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మీరు సజెషన్స్ ఇచ్చేది ఉంటే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇక జాబ్ వివరాలకు వెళ్తే, ఎన్టీపీసీ వారు డిప్యూటీ మేనేజర్ సంబంధించినటువంటి పోస్టులు విడుదల చేశారు. ఆ ఒక పోస్టుల వివరాలకు సంబంధించి డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్ అండ్ ఎరెక్షన్ సంబంధించి 20 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చి బీఈ, బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో చేసిన వాళ్ళు, మినిమం 60% మ్యాథ్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. తర్వాత పోస్ట్ వచ్చి డిప్యూటీ మేనేజర్ మెకానికల్ ఎరెక్షన్ సంబంధించి 50 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ పోస్టుకు సంబంధించి బీఈ, బీటెక్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్లో చేసిన వాళ్ళు అయి ఉండాలి. మినిమం 60% మార్క్స్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్తున్నారు. తర్వాత పోస్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ద పోస్ట్ డిప్యూటీ మేనేజర్ C&I ఎరెక్షన్ సంబంధించినటువంటి 10 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ ఆర్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో చేసిన వాళ్ళు, మినిమం 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. తర్వాత పోస్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ సివిల్ కన్స్ట్రక్షన్ సంబంధించి 30 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. దీనికి బీఈ, బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు, సివిల్ అండ్ ఆర్ కన్స్ట్రక్షన్లో చేసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. వారు కూడా మినిమం 60% మార్క్స్ వాళ్ళకి వచ్చి ఉండాలని చెప్తున్నారు. దానితో పాటు వీళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అందులో మినిమం 5 years ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పోను మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో కానీ ఎక్కడైనా పనిచేసిన వాళ్ళైతే మాత్రం వాళ్ళకి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అది కూడా వాళ్ళు 60,000 నుంచి 1,80,000 వరకు వాళ్ళు జీతం తీసుకొని ఉండాలని చెప్తున్నారు అన్నమాట. ఇక ఏజ్ లిమిట్ వస్తే మాత్రం 40 years అని చెప్తున్నారు. దాంతోపాటు ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు ఏ కేటగిరీలో ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్గా ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు లెవెల్ అండ్ పే స్కేల్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి E4 గ్రేడ్లో ఇస్తూ ఉంటున్నారు వాళ్ళు. దాని యొక్క జీతం వచ్చేసి 70,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు ఈ యొక్క వేకెన్సీస్కి. దాంతోపాటు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క పోస్టులలో రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించినట్టు మిగతా క్వాలిఫికేషన్ చూసుకుంటే మాత్రం వాళ్ళు ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సౌండ్ హెల్త్ బిఫోర్ జాయినింగ్. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు గో మెడికల్ ఎగ్జామినేషన్ ఎట్ ఎనీ ఆఫ్ ద ఎన్టీపీసీ హాస్పిటల్స్ అండ్ ద డెసిషన్ విల్ బి ఫైనల్ అండ్ బైండింగ్. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా జాయినింగ్ కంటే ముందు మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఎన్టీపీసీకి సంబంధించిన హాస్పిటల్స్లలో వాళ్ళ యొక్క సంబంధించిన టెస్టులు ఉన్నాయో వాళ్ళు ఆ టెస్టులు అన్నీ కూడా అక్కడ చేయించుకోవాలని చెప్తున్నారు. దానికి సంబంధించిన మెడికల్ నామ్స్ అన్నీ కూడా careers.ntpc.co.in అనే వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారన్నమాట. ఇంకా మిగతా వివరాలకు వెళ్తే, ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఇచ్చారు. 40 years అని చెప్పారు. కానీ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కేటగిరీ వైజ్గా ఇచ్చారు. 5 years ఫర్ SC/ST క్యాండిడేట్స్కి, 3 years అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి, 10 years అనేది పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్స్కి ఇచ్చారు. అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ టు ఎక్స్ సర్వీస్మెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం. ఇకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ ఆర్డర్ టు restrict the number of candidates for interview if so required, the management reserve the right to conduct online screening, shortlisting, selection test or to raise the minimum eligibility standards criteria as per requirement. వాళ్ళు ముందుగా వాళ్ళు అనుకున్నట్టుగా ఇంటర్వ్యూనే కండక్ట్ చేస్తారు. కానీ ఒకవేళ అప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉండేదని మాత్రం ఎన్టీపీసీ వాళ్ళు
క్యాండిడేట్స్కి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టచ్చు, షార్ట్ లిస్టింగ్ టెస్ట్ పెట్టచ్చు, సెలక్షన్ టెస్ట్ అనేది కూడా ఆన్లైన్ అనేది పెట్టచ్చు అని చెప్తున్నారు. అవన్నీ రైట్స్ అన్నీ కూడా ఎన్టీపీసీ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్తున్నారు. ఈ పోస్టుకు సంబంధించినటువంటి యొక్క జాబ్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ వాళ్ళ యొక్క నడుస్తున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వారికి జాయింట్ వెంచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆఫీసర్స్ దగ్గర కానీ, సబ్సిడరీస్ ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్టీపీసీ సబ్సిడరీస్ దగ్గర కానీ ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ అనేది ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. ఇంకా హౌ టు అప్లై చూసుకుంటే మాత్రం వాళ్ళు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షుడ్ లాగ్ ఆన్ టు అవర్ వెబ్సైట్ career.ntpc.co.in అనేది అక్కడ లింక్ career.ntpc.co.in వెళ్ళి అక్కడ నుంచి అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రం 300 రూపాయలు తీసుకుంటున్నారు. మిగతా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీటీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదంటున్నారు. అప్లికేషన్ ఫీజు అనేది ఆఫ్లైన్ మోడ్లో పే చేయొచ్చు లేదా ఆన్లైన్ మోడ్లో కూడా పే చేయొచ్చు. ఆఫ్లైన్ మోడ్ సంబంధించిందంటే వాళ్ళకి ప్రత్యేకించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లోనే పేయింగ్ స్లిప్ ద్వారా వాళ్ళు ఆ అమౌంట్ని పేమెంట్ చేయాలని చెప్తున్నారు. వాళ్ళు పేమెంట్ చేశాక వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళకి ఒక రిసిప్ట్ వస్తుంది. యూనిక్ జనరల్ నెంబర్ అండ్ బ్రాంచ్ కోడ్ ఆఫ్ ద బ్యాంక్ అనేది ఇష్యూ చేస్తారని చెప్తున్నారు. వాళ్ళు అప్లికేషన్ ఆన్లైన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా అవి ఫిల్అప్ చేయాలని చెప్తున్నారు. ఇంకా ఆన్లైన్ సంబంధించి నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పే చేయొచ్చు అని చెప్తున్నారు. ఆఫ్టర్ అప్లయింగ్ ఆన్లైన్, క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద అప్లికేషన్ స్లిప్ జనరేటెడ్ బై ద సిస్టమ్ విత్ యూనిక్ అప్లికేషన్ నెంబర్. ఒకసారి అప్లై చేసిన తర్వాత క్యాండిడేట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్లై చేసిన తర్వాత ఒక జనరేషన్ స్లిప్ అనేది అవుతుంది అన్నట్టు యూనిక్ అప్లికేషన్ నెంబర్ అది ఖచ్చితంగా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇది ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయాలి. ఎటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడికి ఎవరికి పంపించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిబ్రవరి 23 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అనేది 8th March వరకు వారికి ఈ యొక్క లాస్ట్ డేట్ అనేది ఉన్నది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే అప్లై చేసే ముందు మీరందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ క్లియర్గా మళ్ళీ చదువుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను. వెబ్సైట్ లింక్ కూడా మీకు కోసం నేను అక్కడ ఇస్తాను. తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు 8th వరకు ఆగకుండా ముందే అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి సర్వర్లో లోడ్ ఉండడం వల్ల కానీ అప్లై చేయడం అనేది ఇబ్బంది జరగచ్చు. దాని గురించి అని మీరు ముందే అప్లై చేసుకుంటే బెటర్. మీరందరికి కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మీరందరూ అప్లై చేసుకోండి.